హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్. ఈరోజు మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే పన్నీర్ బటర్ మసాలా అండి. పన్నీర్ బటర్ మసాలా అనేది అందరూ ఇష్టపడతారు. బట్ ఎలా చేయాలి ఏంటని కొంచెం డౌట్లు అయితే ఉండిపోతారు కదా. ఎటువంటి డౌట్ లేకుండా అచ్చం ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఇప్పుడు నేను చేసి చూపించబోతున్నాను. అంతే కదండి, పన్నీర్లో అధికంగా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. పన్నీరు హెల్త్కి చాలా మంచిది. వెజ్లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా కర్రీ ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ పన్నీర్ అనేది 200 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. పన్నీర్ అనేది 2 టైమ్స్ అయితే గోరువెచ్చని నీటితో అయితే వాష్ చేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను మీడియం సైజు షేప్ అయితే ముక్కల్ని కట్ చేసుకుంటూ ఉన్నాను. చూసారా, ఈ విధంగా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా చేసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులోనే కొంచెం చెక్క, లవంగము, యాలకులు మరియు కొంచెం అల్లము మరియు కొంచెం తెల్లబాయలను కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకోవడం వల్ల పేస్ట్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇందులోనే 3 టమాటోలు, ఒక ఆనియన్ తీసుకొని ఈ విధంగా మీడియం సైజులో అయితే ముక్కలను కట్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే గుప్పెడంతా జీడిపప్పు కూడా వేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా వేసుకొని పూర్తిగా పైకి కిందకి కలిసేంత వరకు కలియబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. సో సాల్ట్ వేయటం వల్ల త్వరగా మగ్గిపోతుంది టొమాటో అనేది. ఈ విధంగా వేసుకున్న తర్వాత కిందకి పైకి కలియబెట్టుకొని సో మూత అయితే పెట్టుకొని 3 మినిట్స్ పాటు అయితే వదిలేసేయండి. 3 మినిట్స్ అయ్యాక చూడండి, టొమాటో అనేది మగ్గుతూ ఉంది. సో ఈ విధంగా మగ్గాలండి. టొమాటో అనేది మగ్గడం వల్ల ఆ పేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ వచ్చేసి ఇదేనండి, మనకి పన్నీర్ బటర్ మసాలాకి మెయిన్ స్టెప్ వచ్చేసి. సో తిరిగి మూత పెట్టుకొని మరో 2 మినిట్స్ పాటు అయితే వదిలేయండి. టోటల్ మనకి 5-6 నిమిషాల పాటు ఉడికితే ఈ విధంగా సరిపోతుందండి. సో ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే పేస్ట్ పట్టుకోవాల్సి ఉంటుంది. మీకు డౌట్ అయితే రావచ్చు, జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది సపరేట్గా కూడా వేసుకోవచ్చు కదా అని. సో అలా కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నేను ఫ్రెష్గా ఉంటుందని ఉద్దేశంతో ఈ విధంగా పట్టుకుంటూ ఉన్నాను. సో చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకుంటే సరిపోతుంది. సో తిరిగి స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా వాడినటువంటి కడాయిలోనే నేను తిరిగి కొంచెం బటర్ అయితే వేసుకుంటూ ఉన్నాను. సో చూడండి, బటర్ అనేది ఈ విధంగా కొంచెం కరిగితే సరిపోతుందండి. ఈ బటర్ ప్లేస్లో కొంచెం నూనె లేదా నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చండి. కాకపోతే ఆ పన్నీర్ బటర్ మసాలా టేస్ట్ రావాలనే ఉద్దేశంతో నేనైతే బటర్ యూస్ చేస్తూ ఉన్నాను. సో ముందుగా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్ ముక్కలు అయితే వేసుకొని సో ఈ విధంగా ముందుగానే మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పన్నీరు ఫ్రై చేసుకోవటంలోనే మనకి పన్నీర్ బటర్ మసాలా టేస్ట్ అంతా ఉంటుందండి. సో ఈ పన్నీర్కి ముందుగానే ఈ విధంగా కొంచెం సాల్ట్ మరియు కొంచెం కారం అయితే వేసుకొని పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 6 మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు ఒక్కసారి చేసినటువంటి పన్నీర్ బటర్ మసాలా అనేది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. చూసారా, పన్నీర్ కూడా మనకి లైట్గా ఫ్రై అయిపోతూ ఉంది. సో ఈ విధంగా మీడియంగా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. సో ముందుగా మనం మిక్సీలో పట్టుకున్నటువంటి పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా, అదైతే దీంట్లో డైరెక్ట్గా వేసేసుకోండి. ఈ పన్నీర్ బటర్ మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. దీంట్లోనే కొంచెం పసుపు మరియు కారం కూడా వేసుకుంటూ ఉన్నాను. కారం అనేది ముందు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటూ ఉన్నాను. సో ఇవి పూర్తిగా కలిసేంత వరకు కిందకి పైకి అయితే ఒకసారి కలియబెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లో పట్టుకున్నాం కదా పేస్ట్, అదే జార్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా వాటర్ అయితే వేసుకోండి. ఇక్కడ నేను 250 ml వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. గ్లాస్ రూపేణ చెప్పాలంటే 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అదే మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే 2 గ్లాసుల వరకైనా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు అయితే ఈ విధంగా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కస్తూరి మేతి, కొంచెం ఈ విధంగా కొత్తిమీరలను అయితే చల్లుకొని మరో 3 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోండి. ఈ కస్తూరి మేతి, కొత్తిమీర కలిసేంత వరకు పూర్తిగా పైకి కిందకైతే కలియబెట్టుకోండి.
ఫస్ట్ టైం చేస్తున్నా సరే పర్ఫెక్ట్గా చేసేస్తారండి, నేను గ్యారంటీ ఈ పన్నీర్ బటర్ మసాలాకి. సో ఈ విధంగా మూత పెట్టుకొని 3 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలుతూ వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ పాటు వదిలేసి ఈ విధంగా మరోసారి మూత తీసి కిందకి పైకి కలయబెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చం రెస్టారెంట్లో చేసుకున్నటువంటి పన్నీర్ బటర్ మసాలా టేస్ట్ అయితే వస్తుంది. సో అంత కమ్మగా ఉంటుంది. ఈ పన్నీర్ బటర్ మసాలా అనేది దేంతో తీసుకున్న కాంబినేషన్ అనేది అద్దరిపోవాల్సిందే, అంత బాగుంటుంది. రోటీలు అయితే మెయిన్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా వెజ్ పులావ్లో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుంటూ ఉన్నాను. ఎంతో కమ్మగా టేస్టీగా ఉండేటటువంటి పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేటు, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఉన్నాను. మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.